హలో ఫ్రెండ్స్, నేను జైసే శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు జై దటగా ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో నీకు ఇవాళ ఒక స్పెషల్ వీడియో అయితే మీకు ఇవాళ తీసుకొని వచ్చాను. సండే మనం హాయిగా స్పెషల్ వీడియోస్ చేసుకుంటామని చెప్పాను కదా. ఈరోజు మనం ఇన్ఫినిక్స్ 08i మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం పదండి. ఇన్ఫినిక్స్ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే దాని ప్రైజెస్ ఎగ్జాక్ట్గా నాకు డీటెయిల్స్ తెలియవు. ఒకసారి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు కూడా ప్రైజెస్ అవన్నీ తెలుస్తుంది. ఓకే, ఇక పదండి మనం ఇన్ఫినిక్స్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్బాక్సింగ్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసరికి ఇన్ఫినిక్స్ 08i మొబైల్ బాక్స్ అని అయితే మనం చూస్తున్నాం. ఇన్ఫినిక్స్ 08i అనే వాళ్ళు చాలా స్పెషల్ బాక్స్ ప్యాకింగ్తో అయితే ఈసారి మనకి పంపించారు. చాలా అట్రాక్టివ్గా ఉండే బాక్స్ ప్యాకింగ్తో అయితే వీళ్ళు పంపించడం అయితే జరిగింది. మనకి ఇన్ఫినిక్స్ 08i అనేది చాలా బాగుండే మొబైల్, చాలా బడ్జెట్లో ఉన్న మొబైల్. మనకి దీన్ని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే మనకి దాదాపుగా 19,000 వరకు అయితే ఉంది. కానీ ఇది 19,000 రూపాయలకి అయితే చాలా ఎక్కువ అని అయితే మనం చెప్పచ్చు. సో ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకొని వస్తారు. అరౌండ్ 16,000-17,000 రూపీస్ లోపే తీసుకొని వస్తారు అయితే. ఓకే, మనం ఊహించవచ్చు. ఓకే, ఇన్ఫినిక్స్ 08i మొబైల్ చాలా ఈ బాక్స్ అనేది చాలా అట్రాక్టింగ్గా అవుతుందని మనకు అన్ని విషయాలు తెలిసినవే అని మనకు చెప్పొచ్చు. ఇన్ఫినిక్స్ 08i ఇది వాళ్ళకి చాలా స్పెషల్ బాక్స్ ప్యాకేజింగ్తో వస్తాయి. సో ప్లీజ్ ఓకే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూద్దాం పదండి. మన అన్బాక్సింగ్ త్వరలోనే స్టార్ట్ చేద్దాం. ఇందులో మనం మొత్తం చూస్తున్నాం కదా, ఇన్ఫినిక్స్ అనే బ్రాండింగ్ ఉంది. ఇక్కడ 08i అని అయితే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు బాక్స్ కనుక మనం చూసుకుంటే బ్యాక్ బాక్సింగ్ మొత్తం చాలా బాగుందని అయితే మనం చెప్పొచ్చు. బాక్సింగ్ మొత్తం చాలా ప్రీమియం లుక్ అయితే మనకిస్తుంది. ప్రీమియం లుక్తో మనకి ఈ బాక్స్ ప్యాకేజింగ్ అనేది వస్తుందని అయితే మనం చెప్పొచ్చు. ఇది ఫోన్ ఎట్లా ఉంటుందో మరి కాసేపట్లో మీకు చూపిస్తాను. అంతవరకు బాక్స్ పైన ఉండి చూడండి, 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఇది ఇస్తుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్పేస్తో అయితే ఇది వస్తుంది. అలాగే ఇందులో మరెన్నో ఫీచర్స్ అయితే మీకు ఉన్నాయి. 15,000 రూపాయల బడ్జెట్లో ఇదొక మంచి స్మార్ట్ ఫోన్ అయితే చెప్పొచ్చు. ఇంకా ఎక్కువైతే 18,000 రూపాయల బడ్జెట్లో కూడా ఇది మంచి స్మార్ట్ ఫోన్ అయితే మనం చెప్పొచ్చు. దీని మొత్తం ఇక్కడ డీటెయిల్స్ వస్తున్నాయి చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. ఆ డీటెయిల్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డీటెయిల్స్ ఒకసారి చూడండి, మొత్తం చదవండి. చాలా ప్రీమియం లుక్తో వస్తుంది ఈ ఫోను. చాలా మంచి మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఓకే పదండి, ఇప్పుడు దీనిపైన 2 సీల్స్ అయితే ఉన్నాయి. దీన్ని బ్రేక్ చేసి అన్బాక్సింగ్ అనేది వెంటనే చక్కగా స్టార్ట్ చేసేద్దాం. దానికి ముందు ఒకసారి కింద మొత్తం చూసుకోండి, బాక్స్ ప్రీమియం లుక్తో అయితే వస్తుంది. ఇప్పుడు పడుతుంది, దీన్ని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. 2 పైన కవర్స్ ఉన్నాయి కదా, బ్రేక్ చేసేసి మీకు ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను. ఓకే, బాక్స్ తీసేయంగానే ఫస్ట్ పైన మొబైల్ మనకు కనిపిస్తుంది. మొబైల్ సిల్వర్ కలర్ అయితే నాకు వచ్చింది. సిల్వర్ కలర్ చాలా బాగుంది కదా, చాలా అట్రాక్టివ్ ప్రీమియం లుక్ అయితే వస్తుంది. డైమండ్ షేప్తో వస్తున్నాయి. అలాగే ఇది చాలా మంచిగా ఉంది. దీని స్టిక్కర్ అయితే పీకేసాం కదా. ఇప్పుడు మనం పైన ఇంకొక స్టిక్కర్ ఉంది, దాన్ని కూడా పీకేసాం కదా. ఇది డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 16+8 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా వచ్చేసి ఇది డైమండ్ కట్తో వస్తుంది. చాలా బాగుంటుంది ప్రీమియం లుక్. ఇక బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్ కనుక పైనది కనుక తీసేస్తే 18W ఫాస్ట్ ఛార్జర్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ మాత్రం మనకి ఈజీగా 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో వీళ్ళు బాక్స్లో 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ Type-C to Type-C ఒక కేబుల్ అయితే మనకి ఇచ్చారు. ఈ టేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సిమ్ రిజెక్టర్, అలాగే ఒక మొబైల్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. అలాగే ఇందులో మొబైల్ కేస్తో పాటు ఒక ఇన్ఫినిక్స్ స్టిక్కర్, అలాగే ఒక పేపర్ వర్క్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ కేస్ చూసుకుంటే మనకి చాలా ప్రీమియం చాలా ఫోన్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ప్రీమియం ఫోన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఎలా ఉందంటే ఇది చూపిస్తున్నాను కదా, సూపర్గా ఉంది ఫోన్. అలాగే ఇది ఒక స్క్రీన్ ఇది వచ్చారు, టెంపర్ గ్లాస్ అంటాం కదా, ఆ గ్లాస్ ఒకటి ఇచ్చారు, స్క్రీన్ ప్రొటెక్టర్. ఇప్పుడు మనం ఈ బాక్స్ పక్కన పెట్టేసి మొబైల్ ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాం పదండి.
ఇప్పుడు ఈ మొబైల్ కనుక చూసుకుంటే చాలా ప్రీమియం లుక్తో మనకు కనిపిస్తుంది అని అయితే మనకు తీసుకోవచ్చు. ఒకసారి కేస్ రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ప్రీమియం లుక్తో అయితే వస్తుంది ఈ మొబైల్. సో ప్లీజ్ ఈ మొబైల్ని ఒకసారి కనుక మీరు కొనాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు ఈ ఫోన్ ఎలా ఉంటుంది సూపర్గా చెప్తాను ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, చూడండి ఒకసారి మొబైల్ చాలా ప్రీమియం లుక్గా ఉంటుందని. ఓకే, ఇప్పుడు మనం సిమ్ సిమ్ ట్రే అయితే ఏదో ఉందో అది తీసేద్దాం. దీనిలో మనం ఒక SD కార్డు 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా అంతా చాలా బాగుంది, చాలా ప్రీమియం లుక్తో వస్తుంది. ఇక్కడ ఒక సింగిల్ స్పీకర్ అయితే ఉంది. దీని పక్కనే Type-C to Type-C ఛార్జర్ అడాప్టర్ చేసుకునే పిన్ ఉంది. పైన కెమెరాస్ ఉన్నాయి, డ్యూయల్ కెమెరాస్, 16+8 మెగాపిక్సెల్. వెనక క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఓకే, దీన్ని ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం. ఇది 6.85 FHD+ డిస్ప్లే అయితే వస్తుంది. దీని వచ్చేసి 90 Hz అప్రాక్సిమేట్గా ఉంటుంది అనమాట. వెనకాల హీరో G90 ప్రాసెసర్ అయితే దీన్ని యూస్ చేసినట్టయితే మనకి తెలుస్తుంది. దీనిలో మొత్తం గ్లాస్ బాటిల్ అవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు ఈజీగా. మీకు సెట్టింగ్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు మనం లాంగ్వేజెస్ అవన్నీ ఎక్సెట్రా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాడ్ కెమెరా వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వచ్చేసింది అయితే తెలుసు. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది మనతో పాటు. డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అలా వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మనకి. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్, ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఈ ఫోన్ చూస్తే టోటల్గా మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇందులో సమ్ యాప్స్ అయితే ఉన్నాయి, కొన్ని యాప్స్ వీళ్ళే ఇచ్చారు. అలాగే గూగుల్ మెసేజింగ్, గూగుల్ కాల్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. గూగుల్ మెసేజింగ్, గూగుల్ కాల్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, అంటే చాలా బాగుంటాయి చూడడానికి. మోస్ట్ ఆఫ్ ద అన్ని బ్రాండ్స్ వచ్చేసి ఈ గూగుల్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉండే మెసేజ్, గూగుల్ కాల్స్ డిఫాల్ట్గా వీళ్ళు తీసుకుంటున్నట్టు మనకి అర్థమైపోతూ ఉంది. ఫేస్బుక్ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మామూలుగా అంటే వాళ్ళ ఫోన్లో ఇచ్చిన యాప్స్ అనేవి మనం అన్ఇన్స్టాల్ చేసుకోలేము, కానీ ఇందులో మనం అన్ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ అయితే ఇన్ఫినిక్స్ అనేది తీసుకొని వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు గూగుల్ మెసేజింగ్, ఇది గూగుల్ కాలింగ్, గూగుల్ మెసేజింగ్ యాప్స్ ఇప్పుడు మీకు రుచిని చూపిస్తాను. గూగుల్ మెసేజింగ్ ఇది ఇందాక చూపించాను, అది గూగుల్ యాప్ అయితే మనకి అర్థమైపోతుంది. ఇక్కడ పైన బ్యాటరీ రేటు, మెసేజెస్ ఎక్సెట్రా వస్తే వైఫై కూడా కనెక్ట్ చేసే ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం అలౌ బటన్ నొక్కేసేయాలి. ఇక్కడ మనం సెట్టింగ్స్లో ఉన్నాం కదా, మనం ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇది X0S అనేది వీళ్ళ ఓన్ ఓఎస్ అయితే, X0S అని అయితే వీళ్ళు యూస్ చేశారు. వీళ్ళ ఓన్ ఓఎస్ ఇది. XOS అని ఒకటి ఉంటుంది వీళ్ళది ఓఎస్, అది యూస్ చేసినట్టయితే మనకి అర్థమవుతూ ఉంది. ఒకసారి చూడండి, చాలా ప్రీమియం ఫోన్ లుక్ అయితే వస్తుంది. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే మనం ఇప్పుడు ఎనేబుల్ చేసుకుందాం. ఈ ఫోన్ అనేది మీరు కొనిన తర్వాత పర్ఫెక్ట్గా యూస్ చేయడానికి ఈ సెట్టింగ్స్ అన్ని చూపిస్తున్నాను. ఈజీగా మనకి ఇది ప్రీమియం ఫోన్ అనేది లుక్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఇచ్చారు, అవి ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసాం కదా మనం ఇప్పుడు. కొన్ని గూగుల్ కెమెరా అవి ఇన్స్టాల్ చేసి అయితే చూశాను నేను. గూగుల్ కెమెరాస్ దీనికి హీరో G90 ప్రాసెసర్ సపోర్ట్ చేసేది ఇన్స్టాల్ చేశాను, కానీ అది వర్క్ అవ్వట్లేదు. ఇంకా పెద్ద ప్రాసెసర్ ఉన్న ఫోన్స్లో అయితే వర్క్ అవుతుంది. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వర్క్ అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వర్క్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి.
ఇది సెల్ఫీ మొబైల్ అనమాట. ఇప్పుడు సెల్ఫీ మోడ్ ఇందాక చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ కెమెరా, పోర్ట్రేట్ మోడు, వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్ సెన్సర్ మొత్తం మీకు చూపిస్తున్నాను. అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. సెల్ఫీ కెమెరా వీళ్ళు పాపప్ కెమెరా అయితే ఇవ్వలేదు, మామూలు డ్యూయల్ కెమెరానే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట దీనిలో. ఇప్పుడు దీని స్క్రీన్ డిస్ప్లే అయితే చూసినట్టయితే 6.8 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సూపర్ డిస్ప్లే అనమాట ఇది. ఓకే, ఈ సెట్టింగ్స్ కొన్ని ఇన్స్టాల్ చేద్దాం. వీళ్ళు మనం దీన్ని 90Hz రిఫ్రెష్ రేట్ పెట్టుకోకుండా ఆటోమేటిక్ మోడ్లో పెట్టుకోండి. ఆటోమేటిక్ మోడ్లో కనుక పెట్టుకున్నట్టయితే మీరు ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసి ఉన్నాయి కదా, అవి మ్యాక్సిమం 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేకి కొన్ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి, కొన్ని అయితే సపోర్ట్ చేయవు. మీరు ఇప్పుడు 60 FPS అలాగే 90Hz డిస్ప్లేలో కాకుండా ఆటోమేటిక్ మోడ్లో పెట్టుకుంటే మీరు కొంచెం బ్యాటరీ అనేది గెయిన్ ఎక్కువ కాలం వస్తుందని అయితే నేను చెప్తాను. అందుకని మనం